కింగ్ నాగార్జున, తమిళ హీరో ధనుష్ అండ్ రష్మిక మందనాల కొత్త సినిమా కుబేరా ఈ జూన్ 20న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే 6.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 6.67 మిలియన్ అంటే 66,70,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. పెద్ద వ్యూస్ ఏం కాదు కానీ ఓకే, పర్లేదు, డీసెంట్ వ్యూస్ అని చెప్పాలి. కనీసం ఒక 10 మిలియన్ అంటే 1 కోటి మంది అన్న చూసింటే అది డీసెంట్ వ్యూస్, బాగా రీచ్ అయిందని చెప్పాలి. బట్ పర్లేదు, ఉన్నంతలో 66 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో. నేను కూడా చూశాను. ఇంకా చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేస్తారు. అలా లైక్స్ వచ్చేసి 1,00,000 లైకులు వచ్చాయి మొదటి 24 గంటల్లో. అంటే 1,00,000 మంది ట్రైలర్ నచ్చింది అని లైక్ బటన్ కొట్టారు. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది ట్రైలర్. కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే శేఖర్ కమ్మల డైరెక్షన్లో వస్తుంది ఈ సినిమా. శేఖర్ కమ్మల డైరెక్షన్లో వచ్చే సినిమాలు మనకు తెలుసు, మంచి ఫీల్ గుడ్ సినిమాలు ఉంటాయి. బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ జానర్ ట్రై చేసినట్టున్నాడు. కొద్దిగా యాక్షన్, కొద్దిగా ఏదో క్రైము, థ్రిల్లరు, డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టు చూపించారు. బాంబే బ్యాక్డ్రాప్లో హిందీ నుంచి ఒక మంచి యాక్టర్ని తెచ్చారు విలన్గా. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ ఏమి అర్థం కాలేదు కానీ ట్రైలర్లో మొత్తానికి చూసుకుంటే అదే బిచ్చగాడుగా ఉన్న మన ధనుష్ నాగార్జున చేరదీసి గొప్పవాణ్ణి చేయడం లాంటిది ఏదో కనపడింది. మరి చూడాలి మరి ఎలా ఉంటుంది ఏం కథ అనేసి. సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందని అనిపిస్తుంది. సో 20 తారీఖు. సో ట్రైలర్ పరంగా చూసుకుంటే నాకైతే నచ్చింది. అండ్ మొదటి 24 గంటల్లో 66 లక్షల మంది చూశారు, 1,00,000 మంది లైక్ చేశారు. మీరు కూడా చూడండి, కుబేరా ట్రైలరు యూట్యూబ్లో ఉంది. చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. నచ్చితే ట్రైలర్కి ఒక లైక్ వేసుకోండి. ఓకే, బాయ్.